హైదరాబాద్ ఎంతో మందికి ఈ సిటీ ఒక ఎమోషన్. చార్మినార్, గోల్కొండ, ఉస్మానియా యూనివర్సిటీ ఇలా ప్రాచీన కట్టడాలతో ఎంతో ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉంది. ఈ ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీస్ట్ డైమండ్ అయిన కోహినూర్ వజ్రం కూడా మన హైదరాబాద్ కి చెందింది. కేవలం చరిత్రలోనే కాదు, కల్చర్ లో, తినే ఫుడ్ లో, పలకరించే పిలుపులో ఇలా అన్ని విషయాలలో హైదరాబాద్ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. అందుకోసమనే ఇండియాలో ఏ మేజర్ సిటీకి లేని యూనిక్నెస్ అండ్ గ్రేట్నెస్ మన హైదరాబాద్ కి ఉంటుంది. ఈ వీడియోలో మనం హైదరాబాద్ ఎందుకు యూనిక్ అండ్ గ్రేటో ఒక్కటి కాదు 10 రీజన్స్ తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలోని కంటెంట్ కూడా యూనిక్ అండ్ గ్రేట్ గానే ఉండబోతుంది. హైదరాబాద్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రీజన్ నెంబర్ 1, సేఫ్టీ. దేశంలోని సేఫెస్ట్ సిటీస్ లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. దేశంలోనే హైయెస్ట్ సీసీ కెమెరాస్ కలిగి ఉన్న సిటీ మన హైదరాబాదే. అమ్మాయిల రక్షణ కోసం షీ టీమ్స్, దిశ యాప్స్ అంటూ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్నారు. పోలీస్ బలగాలు కూడా ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి ఎప్పటికప్పుడు క్యాంపెయినింగ్స్ నిర్వహిస్తూనే ఉంటారు. అందుకోసమనే దేశంలోనే లోయెస్ట్ క్రైమ్ రేట్ మన హైదరాబాద్ లోనే నమోదవుతూ ఉంటుంది. ఇక జియోగ్రాఫికల్ గా చూసుకున్నా కూడా సాధారణంగా హైదరాబాద్ లో భూకంపాలు రావు, సునామీ వచ్చే అవకాశమే లేదు. ప్రజలు లివింగ్ ఉండడానికి మంచి వెదర్ కండిషన్స్ ఉంటాయి. తెలంగాణలో కరెక్ట్ గా హైదరాబాద్ సెంట్రల్ లో ఉంటుంది. రీజన్ నెంబర్ 2, సెక్యూరిటీ. కేవలం సేఫ్టీలోనే కాదు, సెక్యూరిటీలో కూడా హైదరాబాద్ టాప్ లోనే ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా పెట్టుబడులు మన హైదరాబాద్ లోనే పెట్టింది. ఇండియాలో ఉన్న మేజర్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. సికింద్రాబాద్ ఈ ఏరియాని ఆర్మీ హబ్ ఆఫ్ హైదరాబాద్ అని అంటారు. ఎన్నో మిలిటరీ ఆఫీసులు, ఆర్మీ యూనిట్స్, ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఉంటాయి. ఎన్నో మిలిటరీ హాస్పిటల్స్, సైనిక్ రెస్ట్ హౌసెస్ హైదరాబాద్ లో ఉన్నాయి. గోల్కొండ, అకింపేట్, మెహదీపట్నం, నార్సింగి ఇలా చాలా చోట్లలో సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ కోసం హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతూనే వస్తుంది. థర్డ్ రీజన్, లాంగ్వేజ్. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి లాంగ్వేజ్ అనేది ఒక ప్రాబ్లమే కాదు. దేశంలో ఏ స్టేట్ నుండి వచ్చిన వారైనా సరే హైదరాబాద్ లో ఈజీగా సర్వైవ్ కాగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలలో లోకల్ లాంగ్వేజ్ కాకుండా హిందీ లాంటి నేషనల్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ మన హైదరాబాద్ లో అలాంటి ప్రాంతీయ వివక్షలు మాత్రం ఏమీ ఉండవు. మన హైదరాబాద్ లో అదర్ స్టేట్ పీపుల్స్ కూడా చాలా మంది ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా కొన్ని సంవత్సరాల నుండి జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక రీజన్ నెంబర్ 4, మనందరికీ ఇష్టమైనది హైదరాబాద్ ఫుడ్ కల్చర్. హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటూ హైదరాబాద్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఎలా చెప్పండి? హైదరాబాద్ ఫుడ్ ను గనక మనం గమనిస్తే మొఘల్స్, పర్షియన్ కంట్రీస్ యొక్క ట్రెడిషన్స్, ఇన్ఫ్లుయెన్సెస్ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ అనగానే ముందుగా మనకు నోరూరించే బిర్యానీనే గుర్తొస్తుంటుంది. హైదరాబాద్ అంటేనే ఎన్నో రుచికరమైన వంటకాలకు పెట్టింది పేరు. హైదరాబాదీ హలీం, ఇరానీ చాయ్, మిర్చికా సాలన్, కుర్బానికా మీఠా, పత్తర్కా గోష్, బగారా రైస్ విత్ మటన్ దాల్చా, ఆహా ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే ఎన్నో రుచికరమైన వంటకాలు మనకు కనిపిస్తాయి. ఫిఫ్త్ రీజన్, న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి హైదరాబాద్ కి ఒక వరం అనే చెప్పుకోవచ్చు. మీరు చూసుకుంటే హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అనేదే ఉండదు. మూసీ రివర్ తో పాటు ఎన్నో లేక్స్, రిజర్వాయర్స్ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ లేక్, ఉస్మాన్ సాగర్ లేక్, హిమాయత్ సాగర్ లేక్, చామిర్పేట్ లేక్, దుర్గం చెరువు ఇలా ఎన్నో చెరువులు హైదరాబాద్ లో ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలలో వచ్చే నీటి కష్టాలు మన హైదరాబాద్ లో రాకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా హైదరాబాద్ కి నీటి కష్టాలు లేకుండా చేస్తున్నాయి. హైడ్రా వంటి ఇన్నోవేషన్స్ తో చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. చిన్న పూరి గుడిసె నుండి కార్పొరేట్ కంపెనీస్ వరకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేదే ఉండదు. సోలార్ పవర్ ఎనర్జీ కూడా చాలా బాగా అందుబాటులో ఉంటుంది. కేబీఆర్ నేషనల్ పార్క్, మహావీర్ అరణ్య వనస్థలి నేషనల్ పార్క్ వంటి వాటితో గ్రీనరీని, చెట్లను కాపాడుతూ కొన్ని అరుదైన యానిమల్స్ ని కూడా కాపాడుతున్నారు. ఈ నేషనల్ రిసోర్సెస్ హైదరాబాద్ ఎకనామీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సిక్స్త్ రీజన్, మ్యాన్ పవర్ రిసోర్సెస్. హైదరాబాద్ లో ప్రొఫెషనల్ కంపెనీస్ కి అయినా, నార్మల్ పనులకు అయినా వర్క్ చేసే కూలీలకు మాత్రం కొదవనే ఉండదు. ఇక్కడ నెలకు 10,000కు పనిచేసే వర్కర్స్ దొరుకుతారు. అదే నెలకు 10 లక్షలు సంపాదించే ప్రొఫెషనల్ వర్కర్స్ కూడా దొరుకుతారు. ఇదే హైదరాబాద్ కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్. హైదరాబాద్ ఎలా అయితే ఎక్స్పాండ్ అవుతుందో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్స్ అయిన స్టూడెంట్స్ కూడా బయటకి వస్తున్నారు. అదర్ సిటీస్ తో పోల్చుకుంటే హైదరాబాద్ లో లేబర్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు మీ కంపెనీస్ లో మీ రిక్వైర్మెంట్ కి తగ్గ ఎంప్లాయ్ ని ఈజీగా రిక్రూట్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ కి తగిన ఎంప్లాయ్ ని పంపడానికి ఎన్నో ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అప్నా, జాబ్ హే, నౌకరీ, లింక్డ్ఇన్ ఇలా ఎన్నో ప్లాట్ఫామ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి.
సెవెంత్ రీజన్ కనెక్టివిటీ. హైదరాబాద్ లో వేరే ఏరియాకి వెళ్లే దగ్గర నుండి వేరే దేశానికి వెళ్లేంత కనెక్టివిటీ ఉంటుంది. ముఖ్యంగా ఎయిర్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అందించినందుకు గాను 2024 లో ఇండియాలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు మన ఆర్జీఐ ఎయిర్పోర్ట్ కే దక్కింది. సౌత్ ఏషియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చాయి. ఎన్నో నేషనల్ హైవేస్ మన హైదరాబాద్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. దీంతో వేరే రాష్ట్రాలకు ఈజీగా మనం ట్రావెల్ చేయవచ్చు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి, ఇలా రాష్ట్రంలో పెద్ద రైల్వే స్టేషన్స్ అన్ని మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. మన హైదరాబాద్ మెట్రోలో ఎవ్రీడే అరౌండ్ 4.75 lakhs పీపుల్ ట్రావెల్ చేస్తారు. కనెక్టివిటీని పెంచి ట్రావెల్ టైం ని తగ్గించడానికి ఎన్నో ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, షార్ట్ కట్ రూట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఎయిత్ రీజన్ కాస్ట్ ఆఫ్ లివింగ్. దేశంలో ఉన్న అన్ని మెట్రో సిటీస్ లతో పోల్చుకుంటే మన హైదరాబాద్ లోనే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 10,000 సంపాదించే వారైనా బ్రతుకుతారు, 10 లక్షలు సంపాదించే వారైనా బ్రతుకుతారు. 10 లక్షలు సంపాదించే వారి కోసం జూబ్లీ హిల్స్ ఉంటే 10,000 సంపాదించే వారి కోసం దాని పక్కనే ఆనుకొని ఉన్న బోరబండ ఉంటుంది. ఒకవైపు బంజారా హిల్స్ ఉంటే మరోవైపు దాని పక్కనే యూసఫ్గూడ బస్తీ ఉంటుంది. లో హౌస్ రెంటల్స్ ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్, విల్లాస్, ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉంటాయి. తక్కువ ధరలో ఎంతో రుచికరమైన వెరైటీ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటాయి. మన జేబులో జస్ట్ 5 రూపీస్ ఉన్నా కూడా కేసీఆర్ 5 రూపాయల భోజనం తినే అయినా మనము బ్రతకవచ్చు. కానీ ముంబై, బెంగళూరు లాంటి నగరాలలో సామాన్య ప్రజలు ఇంత తక్కువ బడ్జెట్ లో అస్సలు బ్రతకలేరు. స్టూడెంట్స్ కి అయినా, ప్రొఫెషనల్ వర్కర్స్ కి అయినా, ఫ్యామిలీస్ కి ఫ్యూచర్ లో సెటిల్ అవ్వాలి అని ప్లానింగ్ లో ఉన్న వారికి అయినా సరే గుడ్ బ్యాలెన్స్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కోసం హైదరాబాద్ ఇస్ గుడ్ చాయిస్. నైన్త్ రీజన్ హైదరాబాద్ ఇస్ మిక్స్డ్ కమ్యూనిటీ సిటీ. హైదరాబాద్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే హైదరాబాద్ లో మిక్స్డ్ కమ్యూనిటీ పీపుల్స్ ఉంటారు. హైదరాబాద్ లో మల్టీ కల్చర్ పాపులేషన్ మనకు కనిపిస్తుంటుంది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీలు, ఇలా ఇతర మతాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవిస్తుంటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సిక్కు సోదరుల ఎన్నో గురుద్వారాలు మనకు కనిపిస్తాయి. హిందువుల కోసం టెంపుల్స్, ముస్లింల కోసం మసీదులు, క్రిస్టియన్స్ కోసం చర్చిలు, పార్సీల కోసం హైదరాబాద్ లో పార్సీగుట్ట, ఇలా డిఫరెంట్ రిలీజియస్ పీపుల్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని సంవత్సరాల నుండి హ్యాపీగా జీవిస్తున్నారు. ఒక్కసారి హైదరాబాద్ వచ్చారంటే చాలు, భాషతో మాట్లాడే అవసరమే లేదు, భావాలతోనే మాట్లాడవచ్చు. అంతలా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది మన హైదరాబాద్. ఎలాంటి గొడవలు లేకుండా ఇతర మతస్థులు కూడా పీస్ఫుల్ గా బ్రతికే ఒకే ఒక మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ మాత్రమే. భిన్నత్వంలో ఏకత్వంలా కలిసిమెలిసి జీవించతగ్గ ఏకైక నగరం మన హైదరాబాద్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హైదరాబాద్ ఇస్ గ్రో మల్టిపుల్ వేస్. చెన్నై, గోవా, తిరువనంతపురం, ముంబై ఇలాంటి నగరాలకు లేని బెస్ట్ క్వాలిఫికేషన్ మన హైదరాబాద్ కి ఒకటి ఉంది. పైన ఉన్న నగరాలని మీరు చూసుకుంటే అవి కేవలం 3 వైపులా మాత్రమే ఎక్స్పాండ్ కాగలవు. ఎందుకంటే 4వ వైపు సముద్రం ఉంటుంది. కానీ మన హైదరాబాద్ అలా కాదు. హైదరాబాద్ నలుదిక్కులు గ్రో కాగలదు. కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు వంటి సిటీస్ ని మీరు చూసుకుంటే అవి ఎక్స్పాండ్ అవ్వడానికి సరైన ల్యాండ్ దొరక్క ఎయిర్ పొల్యూషన్, హెవీ ట్రాఫిక్ తో సతమతం అవుతున్నాయి. కానీ మన హైదరాబాద్ కి అలాంటి సిచ్యువేషన్ రాకుండా గవర్నమెంట్ 4th ఫ్యూచర్ సిటీ కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ RRR అనౌన్స్ చేసి ఫస్ట్ ఫేజ్ పనులు కూడా స్టార్ట్ చేసింది. నలుదిక్కులు ఎక్స్పాండ్ కాగల క్యాపబిలిటీ మన హైదరాబాద్ కి ఉంది. ఫ్యూచర్ లో కూడా హైదరాబాద్ నలుదిక్కులు గ్రో అవుతూ బ్రతకడానికి వచ్చిన వారికి ఉపాధినిస్తూ, ఎంతో మందికి నీడనిస్తూ, మరెంతో మందికి చెరగని జ్ఞాపకాలనిస్తూ ప్రపంచంలోనే నంబర్ 1 సిటీగా ఎదగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. బీ ప్రౌడ్, బీ హైదరాబాదీ. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆల్ లో పెట్టుకోండి. మళ్ళీ పార్ట్ 2 లో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.